నమస్తే అండి. తోటకూర కాడల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. కళాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకోవాలి. తగినంత మనకి ఆ కాడలకి ఎంత సరిపోద్దో అంత చూసుకొని వేసుకుంటే సరిపోద్ది. పోపు దినుసులు, 2 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు వేసి కొంచెం వేగనియాలి. అవి వేగినాక తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, నేను మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నాను. దాన్ని సన్నగా తరిగి ఈ నూనెలో వేసుకోవాలి. వేసుకొని దాంట్లో పచ్చిమిరపకాయలు 2 పచ్చిమిరపకాయలు చీలికలు చేసుకొని వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతాయి ఉల్లిపాయలు. అవి మగ్గినాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని మగ్గినాక ఒక చెంచాడు పసుపు, అంటే తగినంత మనకి ఆ కూరకి ఎంత పట్టిద్దో అంత తగినంత పసుపు వేసుకొని అవి కొంచెం వేగినాక ఈ తోటకూర కాడలు వేసుకోవాలి. నేనైతే 2 రకాలు ఉన్నాయండి, కొంచెం రెడ్ గ్రీన్ కలర్ ఉన్నాయి, అవి వేసాను. ఒక మునక్కాయ అంటే వేసాను. 2 టమాటాలు అంటే చూసుకొని వేసుకోవాలి. మన ఎన్ని పెద్దవి అయితే 1, చిన్నవి అయితే 2 వేసుకుంటే సరిపోతాయి. అంటే కాడలకు తగ్గట్టు కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం ఉప్పు అంటే సరిపోయేటట్టు ఉప్పు చూసుకొని వేసుకొని మనం కలిపి పెట్టుకున్న చింతపండు తగినంత, మనం ఎంత పులుసు తినగలమో అంత పులుపు తీసుకొని అది కలిపి పులుసు పోసుకోవాలి. కొంచెం జీలకర్ర మెంతుల పిండి వేసుకుంటే చాలా బాగుంటుంది పులుసు కాబట్టి. జీలకర్ర మెంతుల పిండి వేసుకోవాలి. ఒక్క చిటికెడ బెల్లం, అది ఉడికేటప్పుడు మనం పులుసు పోసి ఉడికేటప్పుడు చిటికెడ బెల్లం వేసుకోవాలి. బెల్లం వేస్తేనే పులుసుకు రుచి వచ్చిద్ది. ఎక్కువ అవసరం లే, ఎంత చిటికెడ అంటే చిటికెడ వేసుకుంటే సరిపోద్ది. కూర అయినాక కొంచెం కొత్తిమీర వేసుకుంటే వేడివేడిగా తోటకూర కాడల పులుసు రెడీ అయింది. చాలా బాగుంటుంది. ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి.